బాస్ లోకి వెళ్ళిన కంటెస్టెంట్స్ కానీ వీళ్ళు కానీ సినిమాల్లో సక్సెస్ అవ్వట్లా. బిగ్ బాస్ కి సినిమాకి సంబంధం లేదు. లైక్ బిగ్ బాస్ కంటెస్టెంట్ సినిమాస్ బయట సక్సెస్ అవ్వట్లేదు, జనాలు ఆడియన్స్ కూడా పెద్దగా దాన్ని తీసుకోవట్లేదు. లైక్ ఇప్పుడు నీకు ఆల్రెడీ మూవీస్ ఉన్నాయి, ఇప్పుడు మళ్ళీ నువ్వు బిగ్ బాస్ లోకి వెళ్తే ఏమైనా జరిగింది, జరగరాంది ఏదైనా లైక్ నెగిటివ్ కానీ లేకపోతే ఏదైనా అయిపోయింది అనుకో, మళ్ళీ బయట ఉన్న నీ మూవీస్ కి ఎఫెక్ట్ అవుతుంది కదా. అంటే అది అట్లయితే నేను అంటే జరగరాందని ఇప్పుడు ఆబ్వియస్లీ నేను యాజ్ ఎ పర్సన్ నాకు తెలుసు కదా. అంటే నేను లాస్ట్ ఇయర్ బిగ్ బాస్ లో కూడా చూసుంటారు. అంటే మిస్టేక్స్ అనేది మనం మనుషులం చేస్తాము. సో మన మిస్టేక్స్ ని రెక్టిఫై చేసుకొని ఇంకా మనలో పాజిటివిటీ మనలో ఉన్న పాజిటివిటీ కానీ పాజిటివ్స్ ని కానీ మనం ఎప్పుడైతే బయటికి తెచ్చి దాన్ని డబుల్ పాజిటివ్ లాగా బయట పెట్టి మనము ఆడియన్స్ కి లైక్ చూపించగలుగుతాము. లైక్ మనలో ఉన్న లైక్ తెలివి కానీ వ్యక్తిత్వం కానీ. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ సీజన్ లో నేను ఓకే మిస్టేక్స్ జరిగినాయి, చిన్న చిన్న తప్పులు చేసిన, అది ఓకే. ఎట్ ద సేమ్ టైం నేను ఉమెన్స్ వీక్ అని పెట్టిన, అప్పుడు నాకు సార్ ఏమన్నారు, బెస్ట్ కెప్టెన్ ఆఫ్ బిగ్ బాస్ హౌస్ అన్నారు. సో అంటే లైక్ నాలో ఉన్న ఆలోచనలు లైక్ ఐ డోంట్ థింక్ లైక్ ఏ రెగ్యులర్ నార్మల్ పర్సన్. సో నాలో ఉన్న థాట్ ప్రాసెస్ అన్నిటిని నేను బయటికి తీసుకురావాలనుకుంటా బిగ్ బాస్ అనే స్టేజ్ అనేది అట్లాంటిది. సో నేను ఆ నెగిటివిటీ వస్తుందన్న భయం లేదు, ఎందుకంటే నా మీద నాకు నమ్మకం అంతే. ఎప్పుడైనా చిన్న ఇన్సిడెంట్ జరిగినా దాన్ని రెక్టిఫై చేసుకొని నేను ఇంకా లైక్ ఇంకా బెటర్ వేలో ముందుకు వెళ్ళాలని అనుకుంటూ ఉంటా. ఒక పాత్ లో ఆగిపోను నేను ఇప్పుడు. బిగ్ బాస్ వైల్డ్ కార్డ్స్ అంటే నాకు తెలిసినంత వరకు టాప్ 5 లోకి వెళ్ళడం గగనం. ఓకే, టాప్ 5 లోకి వెళ్ళడం కానీ వాళ్ళ జర్నీ ఎక్కువ సేపు లైక్ మీ సీజన్ లో బోలే గారు చూసుకోండి, నైని పవన్ చూడండి, ఇలా వైల్డ్ కార్డ్ వచ్చిన 1వ వారం 2వ వారం ఇలా బయటకు వచ్చేస్తూ ఉంటారు. భయపడుతున్నావా? సో అట్లా భయం ఏం లేదు, ఎందుకంటే యాక్చువల్లీ ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఇప్పటి వరకు మనకి ఏం జరిగింది, కొత్త వాళ్ళే అందరూ. అంటే బిగ్ బాస్ కి కొత్త వాళ్ళనే తీసుకొచ్చింది అనమాట. ఫర్ ది ఫస్ట్ టైం వాళ్ళు ఎక్స్ కంటెస్టెంట్స్ ని తీసుకొస్తున్నారు. సో మా సీజన్ లో వైల్డ్ కార్డ్స్ ఎక్స్ కంటెస్టెంట్స్ ఓకే ఐడియా లేదు మరి నాకు. కానీ సో అదే మన మీద మనకు నమ్మకం. ఎప్పుడైనా మనకి భయం అన్నది ఉంటది యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్. అరే వాట్ ఇఫ్ ఇట్ గోస్ రాంగ్ అన్న చిన్న భయం ఉంటది. కానీ సో ఎప్పుడైతే మనం భయపడతామో అప్పుడే మనము దాన్ని ఇంకా కరెక్ట్ వేలో ఫోకస్ చేసుకొని ముందుకెళ్ళగలుగుతామని నేను బిలీవ్ చేస్తాను. సో అదే ఆ హోప్ తోనే వెళ్తున్నా అంతే. నేనేం ఇన్ని రోజులు ఉంటా లేకపోతే కప్పు కొడతా అని ఓవర్ కాన్ఫిడెన్స్ లేదు, అండర్ కాన్ఫిడెన్స్ కూడా లేదు. సో చూద్దాము, నా లెవెల్ బెస్ట్ ఇద్దామన్న ఒక చిన్న హోప్ తో వెళ్తున్నా. లాస్ట్ టైం ట్రాక్స్ అలాంటివి ఏం లేవు, ఈసారి అమ్మాయిలు బాగున్నారు మంచిగా. లోపల ఎవరు నచ్చారు? నువ్వు లోపలికి వెళ్ళిన తర్వాత చూడు, బయటనే నీకు అన్ని చెప్పేస్తే మళ్ళీ ఎవరు బాగున్నారు అట్లేం లేదు. లైక్ లోపలికి వెళ్ళిన తర్వాత చెప్తున్నా, డైరెక్ట్ అవుతావా ఏమో మరి మీరే చూడాలి. సస్పెన్స్ ఇవన్నీ సస్పెన్స్. సినిమాకి మీ కొరియోగ్రాఫర్ ని ఆర్టిస్ట్ పెట్టడం జరిగింది. లైక్ ఆయన మీ హౌస్ లో ఉన్నాక బయట పెట్టుకున్నారా, ఆయన అలా పరిచయంతో పెట్టుకున్నారా, లేకపోతే ఆయన పెర్ఫార్మెన్స్ గానీ అది నచ్చి పెట్టుకున్నారా? అంటే లైక్ రెండు. ఎందుకంటే లైక్ నాకు డాన్స్ కి ఎప్పుడైతే ట్రాల్ చేసిండ్రో హౌస్ లో అందరు ఏమనే వాళ్ళు అంటే లైక్ ఇప్పుడు రెగ్యులర్ పర్సన్ కి అర్థం కాదు, అంటే యాక్చువల్లీ ఒక పర్సన్ లో ఆ క్యాపబిలిటీ ఉందా లేదా అని. ఒక కొరియోగ్రాఫర్ అన్నప్పుడు ఆయన చాలా మందిని ట్రైన్ చేసి ఉంటాడు, అండ్ నాన్ డాన్సర్స్ టు డాన్సర్స్ లాగా చాలా మందిని తీర్చిదిద్ది ఉంటాడు, కాబట్టి ఆయనకు అర్థమవుతుంది. సో అందరు నాకు డిమోటివేట్ చేసేవాళ్ళు, నువ్వు డాన్స్ చేయలేవు అని చెప్పేసి. సో సందీప్ మాస్టర్ మాత్రం లేదు, నీలో ఒక ఎనర్జీ అండ్ గ్రేస్ ఉంది, సో నిన్ను ప్రాపర్ గా ట్రైన్ చేస్తే మాత్రం నువ్వు డాన్స్ చేయగలుగుతావు అని నమ్మిండు. సో అది ఆయన చేతిలో పెట్టిన, అన్న నువ్వు ప్రూవ్ చేయాలి. అండ్ యాక్చువల్ అంతగానం ట్రాల్ జరగకుంటుంటే ఇంత లెవెల్ ఆఫ్ పర్ఫార్మెన్స్ వచ్చేది కాదేమో బయటికి. సో నేను ఓపెన్ గా చెప్పేది ఏంటి, నేచురల్ డాన్స్ అని కాదు, అంటే వెంటనే స్పాట్ లో సాంగ్ పెట్టి ఏదో సాంగ్ ఎప్పటిదో పెట్టేసి ఆ హుక్ స్టెప్ చేయి అంటే నాకు గుర్తుండదు, నాకు రాదు. ఫస్ట్ నేచురల్ డాన్సర్ అయితే కాదు. సో ఇప్పుడు ఓపెన్ గానే చెప్తున్నా, నేను ఇప్పుడు కూడా బిగ్ బాస్ హౌస్ లో దానికి అవ్వచ్చు, కానీ సో ఇట్స్ ఓకే, ఎందుకంటే అందరికి అన్ని టాలెంట్స్ ఉండవు, కానీ ట్రైన్ చేస్తే మాత్రం 100% చేయగలుగుతారు. సో ఆ కాన్ఫిడెన్స్ ఉంది. బిగ్ బాస్ గౌతమ్ లోపలికి వెళ్తున్నాడు అంటే అబ్బా ఎందుకు వెళ్తున్నాడు, ఏం చేశాడని మళ్ళీ వెళ్తున్నాడు అనే కామెంట్స్ వస్తున్నాయి. 13 weeks ఎండ్ వరకు ఉండడం అనేది ఇట్స్ నాట్ ఏ జోక్. అంటే ఏదో ఒకటి ఒక సెక్టర్ ఆఫ్ ఆడియన్స్ లో లైక్ నచ్చి వాళ్ళు ఓట్ చేయడం వల్ల కదా నేను అంతవరకు వెళ్ళింది. సో అండ్ ఏం చేయడం అంటే నాకు అంటే చాలా మంది మిస్ఇంటర్ప్రిట్ చేసుకున్నది, బిగ్ బాస్ అనేది ఒక ఫిజికల్ గేమ్ లేకపోతే అక్కడ పెట్టే టాస్క్లు అది కాదు. అంటే మన వ్యక్తిత్వం నచ్చి మనం ఏంటో నచ్చి మనకు ఓట్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు అన్నమాట. సో చాలా అంటే ఫిజికల్ గేమ్స్ లో టాస్క్ లో చాలా మంచి పర్ఫార్మెన్స్ చేసేసి నాకంటే ముందు వచ్చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, మా సీజన్ లో ఉన్నారు, ముందు సీజన్స్ లో కూడా. సో ఇట్స్ నాట్ అబౌట్ ఏ ఫిజికల్ టాస్క్, అంటే మనల్ని మనంగా లైక్ నచ్చి
ఒక మనకంటూ ఒక ఫ్యాన్ బేస్ క్రియేట్ అయ్యి మనకి ఓట్ చేసే వాళ్ళు మనకు ఓటింగ్ బ్యాంక్ క్రియేట్ అవుతుంది. సో అండ్ ఎట్ ది సేమ్ టైం 13th వీక్ ఎండ్ లో కూడా నాకు సార్ చెప్పింది ఓటింగ్ యాక్చువల్లీ అర్జున్ అన్నకి నాకంటే తక్కువ ఉండే. సో కానీ ఆయన ఫినాలే పాస్ గెలవడం వల్ల నేను వచ్చేసిన. సో అంటే ఓటింగ్ ప్రకారం 14th వీక్ లో కూడా ఉండాల్సిన వాడిని. సో నాకు అంటే లైక్ చాలా మంది చెప్పింది మాత్రం టాప్ 5 లో ఉంటామని ఎక్స్పెక్ట్ చేసిండ్రు అని చెప్పేసి సో వాళ్ళు చెప్పిండ్రు. సో ఐఎమ్ హ్యాపీ ఇన్ దట్ వే. మీ సీజన్ వాళ్ళు కూడా వస్తున్నారు లోపలికి, ఎలా ఎవరో మీకే తెలియాలి, అదే వస్తున్నారు మీడియా సర్కిల్ లో తెలుస్తుంది. మీ సీజన్ వాళ్ళు వస్తున్నారు, లైక్ వాళ్ళతో మంచిగా ఉంటావా? అంటే ఇప్పుడు బేసిక్ గా నా ఫ్రెండ్ సర్కిల్ గానీ నాదంతా ఎక్కువ ఇప్పుడు ఈవెంట్స్ లో కనిపించేది, సోషల్ మీడియాలో కనిపించేది ఒక పార్ట్ బ్రో. అంటే ఏదైనా ఈవెంట్స్ ఉన్నప్పుడు వెళ్తాం, లేకపోతే ఎందుకంటే కామన్ గా ఇన్వైట్ చేస్తారు, కామన్ గా గెట్ టుగెదర్స్ కి వెళ్తాము. సో అది కానీ నాకు ఎక్కువ నా క్లోజ్ ఫ్రెండ్స్ సర్కిల్ ఏదైతే ఉందో దే ఆర్ ఎవ్రీవన్ ఈజ్ ఫ్రమ్ నాన్ ఫిల్మ్ ఇండస్ట్రీ. అంటే అసలు బిగ్ బాస్ పక్కన పెడితే అసలు ఫిల్మ్స్ కి సంబంధం లేని వాళ్ళతోనే నేను ఎక్కువ నా టైం స్పెండ్ చేసేది. అండ్ మోర్ ఓవర్ రైటర్స్, డైరెక్టర్స్ నేను చెప్పినట్టు ఇంతకుముందు వాళ్ళతో కూర్చొని నేను నా మోస్ట్ ఆఫ్ ది టైం స్పెండ్ చేస్తుంటా. అంటే గౌతమ్ అసలు ఎక్కడున్నాడు అని చెప్పేసి చాలా మంది అనుకుంటూ ఉంటారు. అంటే నా డైలీ రొటీన్ ఏంటి, వర్కౌట్ చేస్తా, లేకపోతే షూట్ ఉంటే షూట్ చేసుకుంటా, దెన్ ఒకళ్ళు షూట్ లేకపోతే రైటర్స్ తో కూర్చొని నేను స్క్రిప్ట్స్ డెవలప్ చేసుకుంటా. ఒక 4-5 స్క్రిప్ట్స్ డెవలప్ చేసిన ఈ లాస్ట్ 1 year లో. సో ఇప్పుడు సోలో బాయ్ అన్న ఫిల్మ్ కి షూట్ చేసేసి రెడీగా ఉంది. అండ్ ఒక మ్యూజిక్ వీడియో లైక్ ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ. ఇప్పుడు యాక్చువల్ షూట్ చేయాల్సి ఉండే కానీ సడన్ గా బిగ్ బాస్ వచ్చేసరికి ఆగిపోయింది. అది కూడా చాలా మంచి లైక్ మాస్ నెంబర్, డాన్స్ నెంబర్ అది కూడా. సో అది రాగానే అది చేస్తున్నా. సో అట్లా బ్యాక్ టు బ్యాక్ నేను నెక్స్ట్ ఇయర్ మొత్తం లైక్ ఇప్పుడు ఈ 1 year ఏదైతే గ్యాప్ వచ్చిందో సో ఇదంతా నెక్స్ట్ ఇయర్ ప్రిపరేషన్ లాగా అనమాట నాకు. సో వెంటనే డిసెంబర్ లో సోలో బాయ్ రిలీజ్, దెన్ నెక్స్ట్ ఇంకో ప్రాజెక్ట్ స్టార్టింగ్. సో అట్లా బ్యాక్ టు బ్యాక్ నేను ఏదో ఒక వర్క్ చేస్తూ, సో మనీ అన్నది మ్యాటర్ కదా నాకు ఇప్పుడు కరెంట్లీ. అంటే మనీ ఇస్తేనే నేను ఈ వర్క్ చేస్తా, ఈ మూవీలో యాక్ట్ చేస్తా అన్నది కాదు. సో నాకు నిజంగా ప్రాజెక్ట్ నచ్చి సో నేను లైక్ దానికి అది నాకు హెల్ప్ అవ్వగలుగుతుంది, నేను దానికి హెల్ప్ అవ్వగలుగుతాను అన్నప్పుడు నేను అది చేస్తాను, మనీ మ్యాటర్ అనేది పక్కన పెట్టేసి. సో దట్స్ వాట్ ఐ థింక్. అండ్ నెక్స్ట్ ఇయర్ విల్ బి గుడ్ అని నేను అనుకుంటున్నాను. లాస్ట్ టైం అంతే పేమెంట్ పెరిగిందా? పేమెంట్ పెరిగిందా? అంటే అప్పుడు అసలు నేను ఎవరో తెలియదు కదా, ఫ్రెష్ ఫేస్. ఈసారి పెంచారు, బాగానే పెంచారు. ఎంత పెంచుంటారు? ఎంత పెంచినా డబల్ చేసి. ఈసారి బిగ్ బాస్ మీకున్నంత రేటింగ్ లేదు, కొంచెం ఫేసెస్ అంత లేకపోవడం వల్ల ఆడియన్స్ చూడడానికి ఇంట్రెస్ట్ లేకుండా చాలా మంది చూడడం మానేసిన వాళ్ళు ఉన్నారు. అవునవును, ఈసారి చాలా తక్కువ అయిపోయింది. చాలా తక్కువ అయిపోయింది, ఆడియన్స్ కూడా లేరు కదా. మరి ఎందుకు వెళ్తున్నాం? అంటే ఇప్పుడు గ్రాండ్ లాంచ్ 2.0 ఉంది కదా, నాకు తెలిసి ఐఎమ్ వెరీ మచ్ కాన్ఫిడెంట్. అంటే సరే ఎంత లెవెల్ ఆఫ్ రైజ్ అవుతుందో నాకు తెలియదు, కానీ ఇప్పుడున్న దానికంటే అయితే ఒక లెవెల్ ఆఫ్ రైజ్ ఉంటుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే బికాస్ ఆఫ్ ది ఎక్స్ కంటెస్టెంట్స్ కావచ్చు, అంటే నాకు వేరే వాళ్ళ పేర్లు కూడా నేను విన్నా. సో మైట్ బి వాళ్ళ వల్ల కావచ్చు, నా వల్ల కావచ్చు, ఏదైనా ఒక చిన్న హోప్ అయితే ఉంది. 2.2 గ్రాండ్ లాంచ్ తర్వాత మళ్ళీ కొంచెం ఆ గత వైభవం వస్తుందేమో సీజన్ 8 కన్నా, ఆ కాన్ఫిడెన్స్ ఉంది. అండ్ నేను నెవర్ గివ్ అప్ అన్న యాటిట్యూడ్ లో ఉంటాను అనమాట ఎప్పుడైనా. సో ఓకే, ఒకసారి ఓడిపోయినాము, అక్కడ లాస్ట్ వరకు వెళ్ళి, సో అప్పుడు మనకి ఎవరికి తెలియదు. నేను అంటే చాలా ఓటింగ్ కి చాలా మ్యాటర్స్ ఉంటాయి. అంటే నిజంగా ముందు నుంచి లైక్ ఒక ఫ్యాన్ బేస్ ఉండి, ఒక సాలిడ్ ఫ్యాన్ బేస్ ఉన్న వాళ్ళకి 100% వాళ్ళకి ఓటింగ్ అనేది ఒక ప్రీఫిక్స్డ్. అంటే వాడు ఏం చేసినా కూడా వాడు నచ్చుతాడు అనమాట. సో వాడికి ఆ ఓటింగ్ బేస్ ఉంటది. నాకు లాస్ట్ టైం అది లేకుండా చాలా పెద్ద నాకు మైనస్, కానీ ఇప్పుడు అది లాస్ట్ టైం తో పోల్చుకుంటే బెటర్. నాకు కంటెస్టెంట్స్ గురించి చెప్తావా ఏమైనా అడిగితే? ఇప్పుడున్న ఎలా అనిపించారు ఏంటనేది నేను అది హౌస్ లో చెప్తా. నామినేషన్స్ ఫస్ట్ డేనే కదా, నామినేషన్స్ లో చెప్తా. నామినేషన్స్ ఫస్ట్ తెలంగాణ నామినేషన్ పెడితే ఏం చేస్తావు భయ్యా? తెలంగాణ నామినేషన్స్ ఉంటాయి. నెక్స్ట్ ఏం చేస్తావు? అంటే ఆల్రెడీ ఇప్పటి వరకు జరిగింది నేను అదొక గేజ్ చేసుకుని చేయగలుగుతా. ఆబ్వియస్లీ అది ఓపెన్ ఆడియన్స్ కూడా చెప్తా. అంటే నా స్ట్రాటజీ ఎప్పుడు ఓపెన్ గా ఆడియన్స్ కి చెప్తా. నో స్ట్రాటజీ ఇస్ మై స్ట్రాటజీ. ఎవడైనా వస్తే ఇచ్చి పడేయడం. ఏమైనా ప్లాన్ చేసుకున్నావా? ఏం ప్లానింగ్? ఇలా ఆడాలి ఏం లేదు. అంటే అక్కడ మనము గెస్ చేయలేం కదా సిచ్యువేషన్స్. బేసిక్ గా బిగ్ బాస్ అనేది సిచ్యువేషన్స్. ఆ సిచ్యువేషన్స్ ఎట్లా ట్యాకిల్ చేస్తాం. లైక్ అంటే ఇది మనం ముందే అనుకుంటాం కదా, అమ్మాయి ఈ సీజన్ కి వెళ్తాం కదా, ఇలా చేయాలి అలా చేయాలి అనేది ఒక ఐడియా. అంటే అట్లాంటి వర్కౌట్ అవ్వు నిజంగా బిగ్ బాస్ హౌస్ లో అయితే. నేను అబ్జర్వ్ చేసింది మాత్రం వర్కౌట్ అవ్వు. ఇదే కాకుండా నీకు లాస్ట్ సీజన్ బ్రో అమ్మాయిలు ఎక్కువ సపోర్ట్ బ్రో, ఫుల్ అమ్మాయిల ఫ్యాన్ బేస్. బయటకు వచ్చాక కూడా నువ్వు ఫీల్ అయ్యావు, ఎంతమంది అమ్మాయిలు ఉన్నారు, ఇంతమంది అమ్మాయిలకి బాగా కనెక్ట్ అయ్యావు. అదే కాకుండా ఇంకొకటి, ఉమెన్ కి నువ్వు కెప్టెన్ అయ్యాక వాళ్ళందరికీ రెస్ట్ ఇచ్చేసావు. అవును,
ఒక ప్లాన్ చేసుకున్నాను, అన్ఎక్స్పెక్టెడ్ చేసావు, ఏం చేసావు Unexpected. తెలియదు. అన్ఎక్స్పెక్టెడ్ గా ఉమెన్స్ అనుకుంటాను అప్పుడు నాకు తెలిసి. సో దగ్గరికి యాక్చువల్లీ అంటే అలాంటి ప్లానింగ్ ఇంక ఈసారి ఏమైనా ఉందా? అంటే ఉమెన్స్ వీక్ అన్నది పెట్టడానికి రీజన్ ఏంటంటే ఇప్పుడు మన షో ఎక్కువ చూసేది ఉమెన్ కదా, అవును, అంటే మెన్ కంటే ఎక్కువ ఉమెన్ ఇంట్లో రేషియో ఎక్కువ కూర్చొని తెలుగులో రోజు అయితే. చూసుకుంటే సో వాళ్ళకి ఒక కైండ్ ఆఫ్ వాళ్ళ ఇంట్లో కూడా ఫాలో అవుతారు కదా, అవును. మనం చూసి టీవీ చూసి చాలా మంది ఇన్ఫ్లుయెన్స్ అవుతారు యాక్చువల్లీ. సో లైక్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కానీ లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కానీ వాళ్ళు చాలా ఇన్ఫ్లుయెన్స్ అవుతారు ఇట్లాంటి షోస్ చూసి. సో వాళ్ళకి అరే అంటే మన వ్యక్తిత్వం అనేది తెలిసేది ఇట్లాంటి విషయాల్లోనే కదా. సో ఐ వాంటెడ్ టు అంటే మనకు పవర్ వచ్చినప్పుడు మనము ఎట్లాంటి డెసిషన్స్ తీసుకుంటాము అన్నదే చాలా పెద్ద లైక్ మన క్యారెక్టరైజేషన్ ని డిఫైన్ చేసే ఫ్యాక్టర్. సో నేను ఆ పాయింట్ లో నాకు అనిపించింది అనమాట, సో ఐ హ్యావ్ టు టేక్ ఏ స్టాండ్ అని. ఎందుకంటే నాకు సరే అది ఎపిసోడ్ లో వచ్చేదో లేదో తెలియదు, ఇండైరెక్ట్ గా హింట్లు ఇచ్చేటోడు. అంటే నువ్వు అమ్మాయిల ఫ్యాన్స్ నీకు బాగున్నారు గౌతమని ఒకసారి ఎట్లా అన్నాడు నార్మల్ కామెడీగా. దెన్ నేను ఏదో సర్దుకుంటుంటే బాగానే ఉన్నోళ్ళే గౌతమ్, అమ్మాయిల ఫ్యాన్స్ అని తగ్గిపోర్లే అని చెప్పేసి అట్లా నన్ను అనేటోడు నాకు సార్ మధ్య మధ్యలో. అది నాకు అర్థమైంది, అంటే నిజంగా ఉమెన్ ఆర్ లవింగ్ మీ అని. సో నా నుంచి ఇట్లాంటిది ఒకటి వచ్చింది అంటే వాళ్ళ ఫ్యామిలీస్ లో కూడా ఫాలో అవుతారు కదా అని అనిపించి అది పెట్టిన. అండ్ అట్ ది సేమ్ టైం ఇప్పుడు కూడా ఏదైనా మంచి పవర్ వచ్చి నేను ఏదైనా ఒక పాత్ బ్రేకింగ్ డెసిషన్ తీసుకోవాల్సిన ఆ కేపబిలిటీ నాకు వచ్చిన రోజు నిజంగా చేస్తావు ఏదైనా డిఫరెంట్ గా, అది మీరు చూడండి. ఓకే, నువ్వు మెయిన్ అయ్యి క్లాన్ అని సపరేట్ క్లాన్ అయ్యి నువ్వు దానికి ఇన్ఛార్జ్ అయితే చేస్తావా? ఏదో ఒకటి. ఫైనల్ గా ఆడియన్స్ కి ఏం చెప్పాలనుకుంటున్నా? సో సీజన్ 7 లో నన్ను ఆదరించి లవ్ చేసి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున ధన్యవాదాలు. సో నాట్ ఈవెన్ 10 months, ఇంకా లైక్ సీజన్ 7 అయిపోయి 10 నెలలు కూడా అవ్వలేదు, మళ్ళీ సీజన్ 8 లో మీ ముందుకు వస్తున్నా నేను. సో ఇట్స్ అ గోల్డెన్ ఆపర్చునిటీ అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే నాకు మెయిన్ ప్లాట్ఫామ్ నాకు బిగ్ బాస్ సీజన్ 7 అనేది ఒక చాలా పెద్ద ప్లాట్ఫామ్ కల్పించింది. సో నా సోలో బాయ్ అనే ఫిల్మ్ కూడా రెడీ అయిపోయింది. నాకు కొంచెం టైం గ్యాప్ ఉండి నేను రాగలను అని నేను టైం అకామిడేట్ చేసుకోగలుగుతున్నా కాబట్టి అడగంగానే నేను కూడా ఓకే చెప్పిన. ఎందుకంటే ఐ వాంట్ టు come into your TVs, come into your home, and బిగ్ బాస్ సీజన్ 8 ద్వారా మీ మనసులోకి మళ్ళీ రావాలని నేను కోరుకుంటున్నాను. సో అందుకే వచ్చేస్తున్నా. సో ప్లీజ్ డూ సపోర్ట్ మీ. నా గేమ్ కనుక మీకు నచ్చినట్టయితే ఓట్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.